హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మనము కేఎఫ్సి స్టైల్లో ఫిష్ చేయబోతున్నాము. రండి ఎలా చేసుకోవాలో రండి చూద్దాము. కావాల్సిన పదార్థాలు చూడండి. ముళ్ళు లేకుండా ఫిష్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఫిష్ మార్కెట్లోనే ఇప్పుడు ముళ్ళు లేకుండా కట్ చేసి ఇస్తారు కదా ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఇప్పుడు మైదా పిండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు పొడి, మిరియాల పొడి, కారం పొడి, ధనియాల పొడి, ఒక లెమన్. అంతే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఫిష్లో పసుపు పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్ కూడా 1 కేజీ ఉంటుంది, 1/4 కేజీ ఉంటుంది ఈ ఫిష్ వచ్చి. మనము పెద్ద లెమన్ అయితే ఒక హాఫ్ పిండుకుందాము ఫిష్కి. చూడండి ఇలా బాగా కలిపేసి మనము ఈ టైప్లోనే సన్నగా కట్ చేసి ఇలా కలిపి పెట్టుకున్న మసాలా ఫిషెస్ని బజ్జీలాగా కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మనము ఇలా మైదా పిండితో కోటింగ్ ఇచ్చి మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆయిల్లో డీప్ ఫ్రై చేయబోతున్నాము. చాలా టేస్ట్గా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఫిష్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి ఇస్తే తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా కలుపుకోవాలి. కారం, ఉప్పు అంతా ఫిష్కి పట్టేటట్టు కొంచెం సేపు ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మైదా పిండిలో కూడా మనం ఎత్తిపెట్టిన మసాలానంతా యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. కారము, ఉప్పు అంతా దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి మైదా పిండిలో యాడ్ చేసి. చూడండి ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు వచ్చి చూడండి ఇది కొంచెం సేపు అయిపోయింది. బాగా ఇటు ఒకసారి కలిపెట్టేసి ఈ ఫిషెస్ని ఒక్కొక్కటిగా ఎత్తుకొని, నేను చిన్నదిగా ఉందనేసి అట్టాగానే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు పెద్దదిగా ఉంటే పీసెస్ లాగా కట్ చేసి చేసుకోండి. చూడండి ఇలా ముందుగా మైదా పిండిలో డిప్ చేసుకుందాం. బాగా ఒకసారి డిప్ చేసుకోవాలి. మీకు కావాలంటే క్రంచిగా కావాలంటే కార్న్ఫ్లేక్స్ తనిగా పొడి చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా నీళ్ళల్లో వేసేసి మైదా పిండిలో కొద్దిగా మైదా పిండి యాడ్ చేసి కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసి చేసుకుంటే ఇంకా పైన క్రిస్పీగా ఉంటుంది. ఇలా డిప్ చేసేటప్పుడు, రెండోసారి డిప్ చేసేటప్పుడు దానిపైన కోటింగ్ ఇస్తే చాలా క్రిస్పీగా బాగుంటుంది. చికెన్ కేఎఫ్సి స్టైల్లోనే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మైదా పిండి మాత్రం కోటింగ్ ఇలా ఇచ్చుకున్నాం. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అన్నిటికీ ఇలా డిప్ చేసేసి మైదా పిండితో ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం. అంతే ఫ్రెండ్స్. చూడండి రెడీ అయిపోతుంది. సింపుల్గా చాలా టేస్ట్గా ఫిష్ తినే వాళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా. చూడండి ఇలా 2 వైపులా మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అంతే సింపుల్గా రెడీ అయిపోయింది. చూడండి కేఎఫ్సి స్టైల్లో ఫిష్ అన్నమాట. ఫిష్ రెసిపీ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి ఎత్తుకోవడం. అంతే చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసిస్తే తినని వాళ్ళు కూడా తింటారు. చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఫిష్. చూడండి అన్నిటినీ ఇలా నేను వేయించి ఎత్తుకున్నాను. చూడండి 2 పక్కల ఇలా వేయించి ఎత్తుకోవాలన్నమాట. అంతే రెడీ అయిపోయింది కేఎఫ్సి స్టైల్లో ఫిష్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటో సాస్తో టేస్ట్ చేస్తున్నాము. లోపల చూడండి ఫిష్ ఎంత బాగా ఉడికిందో.